హలో బడీస్, పొద్దున్నే సరిత ఆంటీ దగ్గర నుంచి మమ్మీకి అయితే ఒక ఫోన్ వచ్చింది. మీ అక్క అయితే కాలు బాగలేదు రా అని చెప్పింది అనమాట. ఇంకా అది మా డాడీ ఆఫీస్కి వెళ్ళే టైం అనమాట. సరే మమ్మీ ఆంటీకి కాలు బాగలేదు కదా చూసి వెళ్ళు అని చెప్పాము మేమైతే. ఇంక మనం చెప్పపోయినా అది వెళ్ళిపోద్ది అనుకో, కన్ఫామ్గా అది నడిచేదేదో నడిచిద్ది. ఇంకా మా మమ్మీ అయితే మా డాడీ బండి ఎక్కేసి పక్కకు చక్కగా ఒక 2 ఇల్లుల తర్వాత ఉన్న మా రాజు ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే దిగిందనమాట. ఇంకా అక్కడ దిగగానే మధ్యాహ్నం మా ఇంటికి అయితే కరెక్ట్ 12కి వచ్చింది. ఏమైందో ఏంటో అనుకుంటారు, అక్కడ ఏమీ కాలేదు, అయింది ఇదే అనమాట. ఆ కాలు నొప్పిగా ఉన్న రాజమాంటితోనే దోశలు వేయించుకొని తిన్నారనమాట వీళ్ళు. ఆంటీకి అయితే అసలు నిల్చోలేకపోతుంది అనమాట. కానీ ఇంకా అయినా సరే రాజు ఆంటీ కాలు నొప్పితో వేసింది. మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు ఆంటీ ఎంత నొప్పి వచ్చేస్తుంది. అయినా సరే వీళ్ళైతే నవ్వుకుంటా జోకులు వేసుకుంటూ తింటున్నారు అనమాట. నేనైతే ఆంటీకి చెప్పేది అయితే ఒకటనమాట. అది ఏంటి, నేనే కాదు మీరందరూ కూడా ఇదే చెప్తారు. చూడండి వీళ్ళు చక్కగా జోకులు వేసుకొని చక్కగా తింటున్నారు అనమాట. మా మమ్మీ వీడియో తీసేది, మమ్మీ నవ్వు కూడా వినిపించేది. నేను వాళ్ళందరూ వినిపించకూడదని నేను మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా రాజు ఆంటీకి నేను చెప్పేది అయితే ఒకటే, ఇదే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.